రామ్ కుమార్ అంటే నేనే ఇక. ఎంపీటీసీలు సర్పంచులు అందరు అన్నెంబడి ఉంటున్నారు. ఇప్పుడు ప్రతి సమస్య మేము చెప్తే అన్న దగ్గరికి పోయి తీసుకుపోయి చేస్తాం. మొన్న ఒకసారి 1500 మందికి రేషన్ ఇప్పుడు పెన్షన్లు వస్తుండే. పెన్షన్లు ఏమవుతున్నాయంటే గ్రామ పంచాయతీ ఉండేది మున్సిపల్లో మర్జ్ అయింది. 1500 మంది ప్రతి నెల మా వాళ్ళ విలేజ్కి పోయి పెన్షన్ తీసుకోవాలా. అలా ఏ చేతులు రాకపోతుండే, ఫింగర్ ప్రింట్స్ రాకపోతుండే, ఒకసారి పైసలు అయిపోతుండే, బాగా ఇబ్బంది ఉండే. అయితే సీనన్న దగ్గరికి వచ్చి కల్పించినాం అందరినీ. 1500 మంది కలెక్టర్కు లెటర్ ఇస్తే సార్ రాసిచ్చిండు. ఈ 1500 మందికి అకౌంట్లలో వేయాలని రాసిచ్చిండు. ఇప్పుడు ఈయన వచ్చే నెల నుంచి వాళ్ళందరికీ పెన్షన్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. 1500 కుటుంబాలకు ప్లస్ అవుతుంది. చాలా పెద్ద విషయం అది, చాలా విషయం. ఈ సోమవారం మొన్న మండే గ్రీవెన్స్ రోజు కలెక్టర్ గారికి ఇచ్చినాం మేము. కందిసిన లెటర్ ద్వారా అది ఇచ్చేసరికి పని అయింది. ఇప్పుడు 1500 మంది కుటుంబాలకు మంచి జరుగుతుంది. దాంతో వాళ్ళు ఏంటంటే పాపం మూగోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, వృద్ధులు, వితంతువులు, బీడీ పెన్షన్లు వీళ్ళంతా 1500 ఆటోలు పట్టుకొని ఆడుకోవాలి. 3 కిలోమీటర్ల దూరం ఆటోలు పట్టుకోపోవాలి. ఆ టైంకు ఏమి దొరకక ఆడ ఛాయ్ తిండి ఏం లేక అవుతున్నాయని చెప్పి అన్న రాసిచ్చిండు పెన్షన్ కోసమని. ఆ పెన్షన్లు మొత్తం బ్యాంక్ అకౌంట్లలో పడుతున్నాయి. 1500 మందికి పాత పెన్షన్ దాకా వాళ్ళకు అక్కడ వెళ్ళి తీసుకోవాలంటే వేరే విలేజ్లో. ఇది కొత్తగా మర్జ్ అయింది.